నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రిపుర గవర్నర్ ఆతిథ్యంలో బోధన్ ప్రముఖులు. మార్కండేయ మహర్షి జయంతి. మార్కండేయ మహర్షి జయంతి బోధన్ టౌన్ జనవరి 21 బోధన్ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయుని జయంతి సందర్భంగా రాకాస్పేట్లో గల శ్రీ భక్త మార్కండేయుని మందిరంలో బుధవారం ఉదయం నుండి గణపతి పూజ, పుణ్యవాచనం, రుద్రాభిషేకం, హారతి నిర్వహించారు. అనంతరం భక్తులు మార్కండేయుని ఉయ్యాలలో ఊపుతూ జోలపాటలు పాడారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బేతి గంగారాం, బిల్ల శంకర్, కమిటీ సభ్యులు, కుల బంధువులు బల్ల సత్యానంద్, లోల శంకర్ బొడ్డులో పోషెట్టి జనార్దన్, ఆడపు నాగరాజు, పూజార్లు రాజప్ప మహారాజ్, శివ, సతీష్ సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ కుల సభ్యులు పాల్గొన్నారు. కూడా సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి అయింది కాబట్టి ఆ భక్త మార్కండేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదములు ఎల్లవేళలా వారిపై ఉండాలని నేను కూడా కోరుకుంటూ జై మార్కండేయ, జై జయ మార్కండేయ, మార్కండేయ, జయ మార్కండేయ. 1981 నుంచి ఈ యొక్క భక్త మార్కండేశ్వర స్వామి దేవాలయం నిర్వహించున్నారు కాబట్టి అప్పటి నుంచి ఈ స్వామివారి యొక్క జన్మదిన వార్షికోత్సవ పూజలు మరియు అలాగే ఎల్లవేళలా నిత్య పూజ కార్యక్రమాలు జరపడుతున్నారు కాబట్టి భక్తులు కూడా అధికంగా విచ్చేసి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నారు. అలాగే గుడి ఆ యొక్క ఆలయం కూడా ఉన్నతి స్థానంలో వెళ్తుంది కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు ఆ యొక్క భక్తులపై అలాగే ఈ యొక్క వచ్చే నిత్య పూజలు కార్యక్రమాలు ఈ స్వామివారి యొక్క జన్మదిన రోజును కాబట్టి ఈ రోజు ఆ స్వామివారి యొక్క పూజ భాగంలో ఈ రోజు గౌరీ గణపతి పూజ, పుణ్యావచనము, అలాగే నవగ్రహ మండప దేవత పూజ కూడా ఆ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం కూడా జరపబడుచున్నది కాబట్టి ఆ తర్వాత ఆ స్వామివారి యొక్క ఉయ్యాల కార్యక్రమం కూడా జరపబడినది కాబట్టి అలాగే ఆ యొక్క దాని తర్వాత ఆ కార్యక్రమం భాగంగా ఆ స్వామివారి యొక్క అన్న ప్రసాదం కార్యక్రమం కూడా జరపడుచున్నది కాబట్టి సాయంత్రం వేళ ఎల్లవేళలా ఆ స్వామివారి యొక్క పల్లక సేవ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు కూడా అధికంగా విచ్చేసి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు వచ్చి తీసుకుంటున్నారు. ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదము ఈ యొక్క రాకాసపేట గ్రామ అభివృద్ధుల పైన కమిటీ ఆలయ కమిటీ అభివృద్ధి పైన ఎల్లవేళలు ఉండాలని నేను కూడా కోరుకుంటూ జై మార్కండేయ, జై జయ మార్కండేయ. బోధన్ టౌన్ సంక్రాంతి పండుగ సందర్భంగా బోధన్ పట్టణంలోని ప్రముఖులు విహారయాత్రకు బయలుదేరారు. అందులో భాగంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని కలవడం జరిగిందని శుభోదయం పట్టణ సీనియర్ న్యాయవాది నరసింహారెడ్డి తెలిపారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని కలిసిన వారిలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్ విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ కుమార్, వంశీ హైస్కూల్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఉషోదయ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యప్రకాష్, పట్టణ ప్రముఖులు ఎంకే చౌదరి, సుబ్బారావు, వ్యాపారవేత్త శశిభూషణ్ తమ కుటుంబ సతీష్ సమేతంగా ఈ విహారయాత్రలో పాల్గొన్నామని వారు తెలిపారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఎంతో ఆదరాభిమానంతో విహారయాత్రలో పాల్గొన్న వారందరినీ లోక్ భవన్ కు ఆహ్వానించి త్రిపుర రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను, వాటి విశిష్టతను వివరించారని అన్నారు. తెలుగువారైనా తమపై ఎంతో ఆదరాభిమానంతో ఆతిథ్యాన్ని అందించారని పేర్కొన్నారు. బహుమతులను కూడా అందజేశారని, సమావేశ మందిరంలో అందరితో కలిసి తమ యోగక్షేమం సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అనంతరం త్రిపుర గవర్నర్ కు విహారయాత్రలో పాల్గొన్నవారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఎడపల్లి మండల ఎంఆర్ఓ గారికి అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో వైభవం, చెరుకు తోడి విజన్ మొత్తం బోధన్ అంటేనే టీపీ నైజాం సర్కార్ ఈ ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం జరిగింది. గత పాలకులు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు, గోకరాజు, గంగరాజు వాళ్లకు 49% వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి 50% 1% చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం జరిగింది. కొన్ని సంవత్సరాలు ప్రైవేటు వ్యక్తులు నడిపినప్పటికీ ఫ్యాక్టరీ లేఅప్ ప్రకటించడం జరిగింది. మేము నడపలేం,
2015లో సంవత్సరంలో లే ఆఫ్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ రాగానే 100 రోజుల్లో నిర్మాణం చేసి పూర్వ వైభవం చేస్తామని అన్నారు. 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేయలేదు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము పూర్వ వైభవం చేస్తామని అన్నారు. కానీ 2 సంవత్సరాలవుతున్నా పూర్వ వైభవం కాలేదు. బోధన్ డివిజన్ రైతులకు తీపికి బదులు చేదే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బోధన్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం తీసుకొచ్చి పునర్నిర్మాణం చేయాలని, తగిన బడ్జెట్ కేటాయించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున కోరుతున్నాం. ఇందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్మల గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టినడిపి నాగన్న, కాశరవి, సుదర్శన్, హనుమాన్లు, గంగారెడ్డి, కొండెంగల గంగారెడ్డి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్యరాజ్య సంఘం తరఫున ఎడిపల్లి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బోధన్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేయాలనే డిమాండ్ తోటి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ బోధన్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం జరిగింది. గోకరాజు, గంగరాజు అనే వ్యక్తులకు 49% ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తూ ప్రభుత్వంకు 51% ఈ గవర్నమెంట్ నడపాలన్నది గతంలో నిర్ణయం జరిగింది. ఇది 2015లో లే ఆఫ్ చేయటం జరిగింది. దీని మీద అనేక ఉద్యమాలు వచ్చినాయి. బోధనలో మన పట్టణ బంద్ కానీ, రస్తా రోకోలు కానీ, దీక్షలు కానీ అయినా అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ దీనిపైన ఉలుకు పలుకు లేదు. అప్పుడు తెలంగాణ మనకు రాగానే 100 రోజుల్లో ఈ బోధన్ ఫ్యాక్టరీ చాలు చేస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ మళ్ళా గతంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి నేర్చుగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే వెంటనే బోధన్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీని చాలు చేస్తాం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా చాలు చేస్తామని ప్రకటించినప్పటికీ అది సర్వేలకు మాత్రమే అది సరిపోయింది. ఇక్కడ బోధను అంటేనే చక్కెర అంటేనే బోధను. ఈరోజు బోధన్ డివిజన్ మొత్తం తీపి నుంచి చేదుకు దిగజారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా బోధన్ ఫ్యాక్టరీని ప్రభుత్వం దీనికి తగిన బడ్జెట్ కేటాయించి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం తీసుకురావాలని అఖిల భారత ఐక్యరాజ్య సంఘం నుంచి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి సమన్వయం, గెలుపు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రిపుర గవర్నర్ ఆతిథ్యంలో బోధన్ ప్రముఖులు. మార్కండేయ మహర్షి జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.